హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో సింపుల్గా బగారా రైస్ చేసేసాను అనమాట. చెప్పాను కదా, ఆల్రెడీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని షార్ట్స్లో చూపించేస్తున్నాను. సో ఇక్కడైతే నేను సింపుల్గా బగారా రైస్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. అది కూడా చిట్టి ముత్యాల రైస్తో చేద్దాము అని అనుకున్నాము. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడం చిట్టి ముత్యాల రైస్తో. సో మీలో ఎవరైనా రైస్తో ట్రై చేస్తుంటే కనుక ఎట్లా వచ్చిందనేది అయితే నాకు చెప్పండి. నాకైతే మాత్రం చాలా సూపర్గా వచ్చేసింది అనమాట. సో దీనికోసం అయితే రైస్ చూపిస్తున్నాను కదా, ఈ రైస్ మొత్తాన్ని కడిగి నానబెట్టేసుకున్నాను. దీనిలో మీకు బగారా రైస్కి ఏమేమి కావాలో అన్నీ తెలుసు కాబట్టి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. కానీ దీనిలో వేసే నేను మసాలా పేస్ట్లో మాత్రము కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలని చెప్పి నేను జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, బాదం పప్పు నానబెట్టి మిక్సీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి వేసాను అనమాట. సో అదైతే నాకు చాలా టేస్ట్ అనిపించింది. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నాకు అంత టేస్ట్ రాదేమో అనిపించింది. సరే ఎందుకో ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూద్దాము అని ఐడియా వచ్చి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి కూడా యాడ్ చేసామన్నమాట. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 6 గ్లాసెస్ వాటర్ అనేది పోసాను అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. సో పర్ఫెక్ట్గా రైస్కి ఆ వాటర్ అనేది సరిపోయినాయి. చూడడానికైతే రైస్ కొంచెం లావుగా రేషన్ బియ్యంలాగా అనిపించినాయి, కానీ చాలా అంటే చాలా బాగుందండి రైస్ మాత్రం. సో మీలో కూడా ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఇక్కడ నేను వాటర్ పోసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా అనేది యాడ్ చేశాను. ఇక్కడ గరం మసాలా వేయించి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా కమ్మగా, సూపర్గా ఉంది. చూడ్డానికి మాత్రం రేషన్ బియ్యంలాగా అనిపించింది నాకైతే మాత్రము. సో ఇంకా నేను ఏ ఫుడ్ కలర్లు కూడా యాడ్ చేయలేదండి. సో వైట్గానే ఉంచేసేసాను. ఎందుకులే ఫుడ్ కలర్ ప్రతిసారి అని చెప్పి నేను యాడ్ చేసుకోలేదు. కానీ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా చిట్టి ముత్యాల రైస్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత నేను మూత పెట్టేసుకొని మగ్గించేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, రైస్ అనేది పలుకు పలుకు చాలా బాగా వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్